రాజంపేట సమీపంలోని ఓటుకూరు గ్రామంలో బోయరాజైన నాగప్పకు పుట్టిన తిన్నడు చిన్నప్పటినుంచే కరుణామూర్తి. వేటగాడైనా పసివి, ఆడవి, రోగి జంతువులపై ఆయుధం ఎత్తేవాడు కాదు. ఒకసారి అడవి పందిని వేటాడుతూ స్వర్ణముఖి తీరం చేరి అక్కడి కాళహస్తి పర్వతంలోని శివాలయాన్ని చూసి భక్తిమతిలో అడుగులు వేశాడు. ఆలయం చేరుకునే కొద్దీ తనలోనూ అపూర్వమైన ఆనందం ఉప్పొంగింది. శివలింగాన్ని కోగిలించుకుని పూలు, నీరు, మాంసంతో తనకు తోచినట్లు నైవేద్యం చేశాడు. నోటిలోని నీటితో అభిషేకం చేయడం, వేటలో తెచ్చిన మాంసాన్ని సమర్పించడం, అది ఆయనకే భక్తి మార్గం. 5 రోజులు అలానే సాగాయి. ఒకరోజు శివలింగం కన్నులో రక్తం కారడం చూసి తల్లడిల్లిన తిన్నడు మూలికలతో చికిత్స చేసినా ప్రయోజనం లేక చివరికి తన కన్నే తీసి శివుడికి అర్పించాడు. ఆగని రక్తస్రావం చూసి రెండో కన్ను కూడా అర్పించబోతుండగా శివుడు ప్రత్యక్షమే అతని నిస్వార్థ భక్తికి కదిలి ఇకపై నీవు కన్నప్పగా చిరస్మరణీయుడవుతావు అని వరమిచ్చాడు. ఈ తిన్నడే మనకు తెలిసిన శ్రీ కన్నప్ప నాయనార్. శాస్త్రాలు, వేదాలు తెలియకపోయినా హృదయపూర్వక భక్తి మాత్రమే శివుని ప్రసన్నం చేసింది. భక్తి అంటే పుస్తకాలు కాదు, హృదయానికే సంబంధించినది అని ఆయన గాథ మనకు చూపిస్తుంది.